అమ్మ జఫన్యా కూడా మన లైన్లోకి వచ్చాడు. కానీ పూర్తిగా విన్నాక నీవు ఆర్థికంగా దీవించబడితే, ప్రబలితే, వర్ధిల్లితే, అభివృద్ధి పొందితే, వేరొకరికి సహాయపడగలిగిన స్థాయికి రాగలిగితే, రాత్రులు పడుకొని నిద్రపోతుంటే దొంగలో వాళ్ళు వచ్చి లే అన్నారంట. లేతే బేరోదాలను చేతిలో పెట్టాడంట. అని తోచేసి ఆయన కింద పడేసి, నువ్వు చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా యెహోవా ఆశీర్వాదం నీకు రావాలంటే ఇక్కడ ఒక లాజికల్ స్టేట్మెంట్ ఉన్నది, గుర్తు. మీలో బీదలు ఉండరు అన్నాడు. మరి 10వ వచనం ముగింపులో దేశములో బీదలు ఉండక మానరు కదా అన్నాడు. వాళ్ళ తాతగారు తాలూకు ఆస్తి అన్నదమ్ముల వాటాల్లో ఈడి ఒక వాటా 10 లక్షలు వచ్చిందంటే దాని స్టేటస్లో అది నీ స్టేటస్ ఆ యూజ్లెస్ ఫెలో. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుకుందాం. ఎలా నామోహం చూస్తావారా? ద్వితీయోపదేశకాండం అంటే బైబిల్ లేదా? 15వ అధ్యాయం 10వ వాక్యం చదివి పెట్టండి. నీవు నిశ్చయముగా వానికియ్యవలెను, వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం వినగానే దేవునికి స్తోత్రం. అమ్మ జఫన్యా కూడా మన లైన్లోకి వచ్చాడు అనే సంతోషం అనేకులకు కలుగుద్ది. పోన్లే, నేను కూడా మిమ్మల్ని సంతోషపరచగలిగానంటే లైఫ్లో గొప్ప అచీవ్మెంట్ కిందే భావిస్తున్నాను. కానీ పూర్తిగా విన్నాక నేను మీ లైన్లోకి వచ్చానో మీరు నా లైన్లోకి రావాలని తిప్పబడుతున్నానో మీకు అర్థమైంది. ఇది మన వరుస ధ్యానంలో ఈ ఉపదేశాన్ని మనం ధ్యానిస్తున్నాం కదండి. గతంలో మీలో బీదలు ఉండరు ఆ సందేశాన్ని కూడా మీరు ధ్యానించారు కదా. ఇప్పుడు దాని కింది వచనాలు మనం చదువుతున్నాం. ప్రభువన్న మాట ఇందువలన మీరు చేయు సమస్త కార్యములలోనూ సమస్త ప్రయత్నములలోనూ యెహోవా మిమ్మును ఆశీర్వదించును. స్తోత్రం చెప్పొచ్చుగా. పెద్దగా ఆశీర్వాదం, దీవెన అన్న పదాలు ఎక్కువగా మనకి రిపీట్ అవ్వక కనెక్ట్ అవ్వట్లేదా ఏంటి కొంప తీసి. కానీ మళ్ళీ పని చేశారయ్యో. ఏమంటుంది దేవుని వాక్యం? ఇందువలన యెహోవా మీరు చేసు సకల ప్రయత్నములలోనూ సకల కార్యములలోనూ ఆయన మిమ్ములను ఆశీర్వదించును. ఎందువలన అన్నదే ₹1,00,00,000. మనకున్న ఉపదేశం ఏంటి? దాదాపుగా మీరు ఆర్థికంగా దీవించబడి కార్యాలు సఫలమవ్వాలంటే, నీ ప్రయత్నాలు సఫలమవ్వాలంటే ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి వినబడే ఫార్ములా అదే కదా, ఇది కూడా అదే. కానీ చర్చలో ఇవ్వండి కాదు, అది అసలు కోటం. ఒక్క పాయింట్ మీకు అర్థమైంది చాలు. ఎంత తేటగా రాశాడో, మీలో బీదలు ఉండనంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కదా. దీవించినప్పుడు మీరేం చెయ్యాలి? ఆర్థికంగా నిలదొక్కున్నాక మీరేం చెయ్యాలి? కొద్ది గొప్ప చేతికి మూతికి ఇబ్బంది పడే పరిస్థితి దాటి 4 రాళ్ళు అంటారుగా, ఆ రేంజ్కి వచ్చాక ఏం చెయ్యాలి? నీ కష్టాలను కన్నీటి అనుభవాలను దేవుడు చూసి కనికరించి నీ యందు జాలిపడి నీతి అను తన దక్షిణ హస్తమును చాపి నీకు ఆలోచన చెబుతూ చేయబట్టి నడుపుతూ ఇంత దాకా తీసుకొచ్చాడు. ఈ విధంగా నీవు ఇప్పుడు దీవించబడిన వ్యక్తులలో ఒక కుటుంబముగా వ్యక్తిగా నీవు ఉన్నావు. అయితే ఇక మీద నువ్వు చేసే ప్రయత్నాలు, ఈ మాటని చదువుకునే పిల్లలు తీసుకోవచ్చు, ఉద్యోగార్థులు తీసుకోవచ్చు, వ్యాపారస్తులు తీసుకోవచ్చు, వ్యవసాయదారులు తీసుకోవచ్చు, దైవ సేవకులు తీసుకోవచ్చు. నీవు చేయు సకల కార్యములలో, నువ్వు చేయు సకల ప్రయత్నములలో యెహోవా నిన్ను. అయితే దాని పైన ఉన్న పదం ఏంటంటే ఎందువలన ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయటం వలన, ఎందువలన ఒక గజము కొనుట వలన. అంతేనా?
అయ్యగారికి సూటు కొనివటం ద్వారా. పోనీ చెప్పండి ఎందువల్ల? దేవుని వాక్యం ఇలాగూ రాయబడి ఉంది చూడండి. 7వ వాక్యం నుండి నేను చదువుతున్నాను. నీ దేవుడని యెహోవా నీకుచ్చిన దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులో ఒక బీదవాడు ఉండని ఎడల బీదవాడైన నీ సహోదరుడు కరుణింపబడకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచివని అక్కరకూడదు. వాని అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పుయ్యము. మీకు ఏమన్నా కనబడుతుందంటారా? ఏమండి 9వ వచనం, సకం నుంచి బీదవాడు నీ సహోదరులకి కటాక్షము చూపక నువ్వు వానికి ఏమి ఇయ్యకపోయిన వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొర్రపెట్టు, అది నీకు పాపమగును. ఇదిగో ఈ రకంగా కూడా పాపం తగులుద్దా? మన దగ్గర ఫుల్ సౌండ్ ఉందంట. మన సహోదరుడేమో చాలా ఇబ్బందులు అల్లాడిపోతున్నాడంట. వాడేమో తొనో పనో అన్న ఒక్క 10,000 ఇయ్యన్న, పిల్లలు ఫీజు కట్టలేదన్న, ఇబ్బందిగా ఉందన్న, నెలకు 1,000 రూపాయలు ఇచ్చుకుంటానన్నా. నేనేమో వడ్డీ వ్యాపారస కనపడుతున్నా, నీకు అప్పులు ఇచ్చేలా కనపడుతున్నానా? అసలు అప్పు ఇవ్వకూడదు అనేది కూడా ఒక ఉపదేశం చెప్పారు కదా, గుర్తుందా మీకు? ఆ రోజు మనం అప్పు ఇవ్వకూడదు కదా. మరి దాని రెఫరెన్స్ ఎంతో నాకు తెలియదు. మరి వడ్డీకి ఇవ్వకూడదు కదా అన్నది కరెక్ట్, కానీ అప్పు ఇవ్వకూడదు కదా అనేది దుర్మార్గం. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు, సంపాదించుకున్నావు, నీ ఖర్చులు బను రూపాయి పోగేసుకుంటూ 1,00,000 రూపాయలు సమకూర్చుకున్నావు, దాచిపెట్టుకున్నావు. చీమలు చూసి నేర్చుకోమన్నాడు, నేర్చుకున్నావు. వర్షాకాలంలో ఆహారం ఉండదు కాబట్టి తెచ్చుకోవడం కుదరదు కాబట్టి అంత కొట్టుకుపోతామే కాబట్టి పట్టుకెళ్ళిపోతామే కాబట్టి వేసవకాలంలో కూర్చుకుంటుందని చెప్పాడు. అంటే ఆదాయం లేని కాలంలో, కరువు కాలంలో, కష్టకాలంలో, ఖర్చుల కాలంలో రోడ్డును పడకుండా అడుక్కోకుండా ప్రభు ముందుగానే అత్యధికంగా ఇచ్చాడు. జాగ్రత్త పడాలి. యోసేపు చెప్పిన ఫార్ములా అదే కదా. 7 సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి, రాబోయే 7 సంవత్సరాలు పండవు. తెగ తినేయకుండా కొంచెం జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటే కరువు కాలంలో ఉపయోగపడుతుంది. బైబిల్ చెప్పిన పద్ధతే కదా. వాడి దగ్గర లేదు, వాడు నీ సహోదరుడే, నీ దగ్గర ఉంది, నువ్వు కష్టపడి సొమ్ము నాకు ఇచ్చేయమంటలేదు కదా. అన్నా అమ్మాయి హాస్పిటల్ ఉందన్నా, డబ్బులు కడితే కానీ డిశ్చార్జ్ చేయరన్నా, 10,000 తగ్గినాయి అన్న, ఎట్టగట్ట బాధపడి నెలకు 1,000 రూపాయలు ఇస్తానన్నా అంటే, ఎలవా ఇది నాకు కష్టార్జితమేనయ్యా, నువ్వేమో ఎత్తుకొచ్చావంటలేదు. ఇక్కడ పాయింట్ ఏంటి? నీవు నీ సహోదరుని ఎడల కటాక్షము చూపని ఎడల వానికి అప్పు ఇచ్చుట అనే సహాయము చేయక నీ చెయ్యి ముడుచుకున్నందున అతడు నీకు విరోధంగా యెహోవాకు మొరపెడతాడు, అది నీకు పాపం అయింది. దొంగతనం చేశా, కొంపలు ముంచా, ఆడు సొమ్ము దోచుకున్నా, నీకు పాపం తగిలింది. కనికరము చూపనందుకు, చెయ్యి చాపక చెయ్యి ముడుచుకున్నందుకు. దేవుని ఎదుట మీ ఎదుట మంచి మనస్సాక్షి గలవాడిని ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాను నేను. అందుకే నా దగ్గర 10 రూపాయలు ఉండగా ఎవడైనా వచ్చే ఇబ్బందులు ఉన్నట్టే లేవని చెప్పలేను. అలాగే ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో నష్టపోయాను కాబట్టి బైబిల్లో ఒక ఫార్ములా బెడిసి కొట్టింది కాబట్టి ఒక వ్యాఖ్యానం చేద్దామా? ఎందుకో దేవుడు ఆ శ్రమ నాకు అనుమతించాడు. నేను పాటించింది వాక్యములోని క్రమమే. వాక్య ప్రకారంగా ఎదరికెళ్తే శ్రమలు రావనేది ఏమి లేదు. పాపిష్టి పనులు చేస్తేనే కష్టాలు వస్తేనే సిద్ధాంతం ఏమి లేదు. సద్భక్తితో నివసింపగోరు వారందరూ హింస పొందురని వాక్యంలో ఉంది. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అని వాక్యంలో ఉంది. లోకులు ఏమనుకుంటారు, వీడు ఏదో పని చేసి ఉంటాడు అందుకే దెబ్బ తగిలేసింది. ఆ మాట చెప్తానికి అడిగాను, పెట్టుబడి అవుతుందా, ఖర్చు అవుతుందా? 10 రూపాయలు ఖర్చు లేదు. మనం ఇచ్చిన కాఫీ తాగి మనకే ఆడు ఎక్కిలేసే డైలాగ్ కొట్టి వెళ్తాడు, వాడికి ఖర్చు ఏముంటుంది? నేను కొన్ని విషయాల్లో కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నా, చాలామంది బాధపడతారు. కానీ డ్రైవింగ్ ఎలా చేయాలో అసలు బొత్తిగా డ్రైవింగ్ నానోడు చెప్పకూడదు కదా. నాకు అక్కడ వస్తుంది బీపీ. నీకు ఏబిసిడీలు రావు, నువ్వు ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం మాడతావు ఎందుకురా? You are not allowed to make a comment on that because you are not worthy enough to do that. నీకు లేదంత బాగా మానేయ్. నేను ఎక్కువగా ఈ విషయాన్ని ఎప్పుడు చెప్తానంటే, పరిశుద్ధాత్మ అభిషేకము పొందనివాడు,
పరిశుద్ధాత్మ వరములలో భాగమైనటు అన్య భాషల కృపావరాన్ని పొందనివాడు, భాషలు ఎప్పుడు మాట్లాడాలో ఎక్కడ మాట్లాడో చెప్పటాక నువ్వు ఎవడవిరా? ఆ వరమును పొందినవాడు దాన్ని క్రమముగా వాడుతున్నవాడు చెబితే కరెక్టు. నువ్వెవడివి మాట్లాడడానికి? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలు మాట్లాడుతున్నా కనుక చెప్తున్నాను. పబ్లిక్లో వద్దు, జనాల్లో వద్దు, పర్సనల్గా మాట్లాడుకో, 10 మంది ఉన్న ప్రవచనం. ఆయనకు ఉంద అర్హత. నువ్వెవడివి? అసలు ఆత్మను నమ్మనోడివి, ఆత్మను పొందనోడివి, నింపబడని వాడివి, కృపవరాలు ఏ ఒకటి పొందనోడివి. మేము పరిశుద్ధాత్మ నమ్ముతాం, మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీడు బేబత్సం చెప్పనా? కృపవరాలు ఒకటి కూడా లేదు అడిగి. అంటే వరాలన్నీ కూడా పరలోకంలో పెట్టి ఖాళీ చేతులతో బేదరకంగా వచ్చేసాడంటే ఆడిలోకి పరిశుద్ధాత్మ దేవుడు. ఆడు సూపర్ ప్రత్యక్షత చెప్తాడు మనకి. వస్తాడా దేవుడట అన్ని బయట పారే సొంటి చేతులతో. నీలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ అయితే ఏమి లేక నెట్ వచ్చాడు చెప్పు నాకు. ఎన్ని సండే స్కూల్ బోధలో విన్నావా? నీవు ఆర్థికంగా దీవించబడితే, ప్రబలితే, వర్ధిల్లితే, అభివృద్ధి పొందితే, వేరొకరికి సహాయపడగలిగిన స్థాయికి రాగలిగితే దేశాన్నంతా ఉద్ధరించలేవు. నీ సహోదరుడు నీకు నిలవైన వాడు, నువ్వు చూస్తుండగా వాడు అష్టకష్టాలు పడుతున్నవాడు, శక్తికి మించి నువ్వు తనకు బాలన ధర్మం చేసేమని నేను చెప్పడం వల్ల కనికర్ర పడగలిగితే, కొద్ద గొప్పవాడిని ఆదుకొనగలిగితే, నీ కర్తవ్యత మొత్తం దోషిపెట్టేమంటలేదు, కానీ అప్పుగా వాడికి ఇస్తే కొంచెం చేయి తిరిగాడు బాగుపడితే చాలా థ్యాంక్స్ అయ్యా, దేవుడు నిన్ను కాపాడు కాక అని ఒక్క మాట అంటే సరిపోద్దంట నీకు. ఆడు కానీ చూడయ్యా, పూటకు 100 మంది తినేంత స్తోమతుందయ్యా, ఒక్క పూట ఒక ముద్ద పెడతలేదయ్యా అని కానీ మొర్ర పెడితే రక్తమే జయం. మన సహోదరుడు, బీదవాడైన మన సహోదరుడు, శ్రమబాధితుడైన మన సహోదరుడు, మన వద్ద నుండి సహాయము పొందవలసిన ఆత్మీయుడైన సహోదరుడు, శ్రమలకు తాళలేక, సహాయము పొందలేక దేవుని కరుణ కోసం మొర్ర పెడితే దేవుడు అరే నీకు ఉంది కదరా, కొత్త గొప్ప చేయొచ్చు కదరా అంటాడంట. నేనేమన్నా అన్న కాడికి మరి నీకు ఎక్స్ట్రా ఎందుకు, నీకు సరిపడా ఉంచుతానని మిగతా తీసేస్తాడంట. ఏం దేవుని స్తోత్రం. కొంతమంది అండి నీ పేపర్లో న్యూస్లో చూస్తారు కదా, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, అన్ని వేల కోట్లు ఉన్నాయి అని రాస్తుంది. 1000 కోట్ల వీళ్ళు లెక్కలు మండిపోయి నువ్వు వరుస పెట్టి సున్నాలు పెడితే క్యాలిక్యులేట్ చేస్తాను రాదు నాకు. 1000 కోట్లు ఏందిరా అసలు? 5 అంకెలు దాటితేనే ఒకసారి ఆగా కంగారు పడి కాగా అని 1 10 100 1000 10 అలా లెక్కేసుకొచ్చే బాబతోడికి ఏజ్ కంగారు పడగా ఒకసారి ఇన్ని సున్నాలు పెడితే అలా తెలుస్తుంది అని టెన్షన్ పడిపోయే పరిస్థితుల్లో 1000 కోట్ల. ఈ 1000 కోట్లు ఏం చేస్తావురా? పేదోడి మీద కంటే ఆడి మీద జాలేసుద్ది. అవి ఎక్కడ పెట్టుకున్నాడో ఆడికి కూడా తెలియదు. దానికి ఇంకొకటి ఉంటాడు, ఆడు పుట్టుకుని చెత్తే వేసి రక్తం చేయం. ఆ స్థలం తెలిసింది అడొక్కడికే. ఆడి నేసేస్తే ఇంకా సూత్రం. వీళ్ళిద్దరిని పోలీసులు పట్టుకుపోతే అల్లేలియా. ఇదంతా భయంకరమైన సీను. నేను అన్నాను, నీకు అన్ని 1000 కోట్లు ఉన్నాయి, తినేది ఇడ్లీన్నారా? మంచం చుట్టూతో కూడా 3 తుపాకులు పెట్టుకొని ఉండాలా? ఆడే కాలు చేస్తే దేవుని స్తోత్రం. ఎన్ని సావులరా నీకు. ఏసన్న గారి పాట గుర్తుందా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. ఏంటది? మాధుర్యమే నా ప్రభుతో జీవితం. అది మధురమైన జీవితం అంటే.
పేరు చెప్పనులే కానీ శ్రీకాకుళంలో ఒక అయ్యగారు, దైవజనుడే, మీరు వివరాలు అడగబడి ఊరు కూడా చెప్పానుగా. ఎవరు తప్పు, రాత్రులు పడుకొని నిద్రపోతుంటే దొంగలో బందిపోట్లు ఎవరు ఎందుకు వివరాలు వాళ్ళు వచ్చి లే అన్నారంట. లేకపోతే బేరోదాలను చేతిలో పెట్టాడంట. అదవా అని తోచేసి ఆయన కింద పడేసి పరుపు తీసుకెళ్ళిపోయారంట. తోసేసి అయ్యగారిని బీరువాతాలు చేతులు పెడితే హెలవా ఎవడకాలి బీరువాతాలలో అని గెంటేసి అయ్యగారిని పరుపు దొల్లించి కింద పడేసి పరుపు ఎత్తుకుపోయారండి. అయ్యో అది పాత పరుపు అండి, అయ్యో అది తెలిసి హెలవా, అందులో కొన్ని లక్షలు ఉన్నాయంట, అందులో పెట్టి కొట్టేశాడు. అది ఆడికెలా తెలిసిపోయిందో, ఆడుకున్న వరం ఏంటో మరి. ఈయన్ని దొల్లించే చెప్పరు పట్టుకుపోయాడు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎత్తుక్కుంటూ కుక్కని తీసుకెళ్తే ఓ చోట ఉందంట పరుపు. చెత్తగా అయితే తర్వాత సరైన అయితే ఒక్కట్లేదు. మరి ఆ పరుపు అంతా తీసుకుని తిరుగుతాడు. ఊరుబెట్టి తీసుకెళ్ళాడు, కోసేసాడు, డబ్బులు మట్టికి మంచి బ్యాగులు ఎట్టుకు పట్టుకుపోయాడు. డబ్బులు ఎక్కువ ఇంట్లో ఉన్నాయి, దొంగోడు పడతాడని గురకవన్న పెడితే గురక ఉడికే పేరేపు నుంచి చంపుతాడు, ఏమన్నా టెన్షన్ వచ్చి నిద్రపోవట్లేదంటాడు. డబ్బులు నోడికే బోల్డ్ బాధలు కదా. డబ్బులు లేనోడు కష్టపడ్డా కడుపు నిండా అన్నం తిని అయ్యో ఆదమర్చి పడుకుంటాడు పొద్దున్న దాకా. మళ్ళీ కోడి కూతే తప్పటికి వెలుకురాదు. అంత కమ్మటి నిద్ర ఇడికి ఏసీ గదిలో పడతలేదు. నువ్వు ఆశీర్వదించబడితే, దీవించబడితే, ఆర్థిక అభివృద్ధి పొందితే, పేదరికం నుంచి సంపన్న స్థితికి వస్తే దేవుని కృపను బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ ప్రయాసను బట్టి. ఎందుకంటే బైబిల్లో శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడుగును అని ఉంది, ఏ కష్టము చేసినను లాభమే ప్రాప్తించును అని ఉంది కదండి. కనుక దేవుడు నీ కష్టార్జితను ఆశీర్వదిస్తానన్నాడు. నిశ్చయముగా నువ్వు చేతుల కష్టార్జితము అనుభవించదు అన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు ఉన్నాయి. మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే కనుక మొదటిది దేవునికి అర్పించండి, ఇది మిగతా ముద్దంతా దీవించబడద్దు అన్నాడు. ఇలా నమ్మకముగా 10వ భాగాన్ని ఇస్తే ఆకాశ వాక్యం లిపి పట్టజలను దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. ఈ లిస్ట్ అంతా బోల్డ్ ఉంది కదా. ఈ క్రమాల్లోకి వచ్చావు, దీవించబడ్డావు. వాట్ నెక్స్ట్? నువ్వు చేసే ప్రయత్నం, నువ్వు చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా యెహోవా ఆశీర్వాదం నీకు రావాలంటే దేవుడు మీ సహోదరులలో ఎవరైనా బీదలై ఉన్నప్పుడు వారిని కనికరించండి. మళ్ళీ చెప్తున్నాను, మీ సహోదరులలో బీదలైన వారిని కనికరించుట ద్వారా, చెప్పండి ఏం జరుగుతుందట? యెహోవా నీ సకల కార్యములలోనూ సకల ప్రయత్నములను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు మన ఉపదేశం ఏమిటనమాట? నీకు సకల కార్యముల్లో సకల ప్రయత్నములో యెహోవా ఆశీర్వాదం కావాలంటే ఇవ్వాలి. మాకే కాదు, బద్దాకి ఇది పని, మీ సహోదరుల్లో బీదలకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక లాజికల్ స్టేట్మెంట్ ఉన్నది, గుర్తించాలి. ఇదే అధ్యాయంలో మనకి ఏమండి 5వ వచనంలో మీలో బీదలు ఉండరు అన్నాడు. మరి 10వ వచనం ముగింపులో దేశములో బీదలు ఉండక మానరు కదా అన్నాడు. అదే గుర్తుపట్టాలి. మీలో బీదలు ఉండదు, దేశంలో ఉండొచ్చు కదా. నీకు అర్థం అవ్వాల్సింది. మారు మనసు పొందితే, రక్షణ పొందితే, ఉపదేశానికి వస్తే, చెడు వాళ్ళకి మానితే, పాపిష్టి బతుకు మానితే, నమ్మకంగా ఉంటే, మొదటిది ఇస్తే, 10వది ఇస్తే, కుదురుకుంటే, కష్టపడితే, శ్రద్ధ చూపితే ఇంకా బేదరికం ఎందుకు ఉంటుంది? ఎలాగో వర్ధిల్లుతావు. కానీ నీవు వర్ధిల్లావు కాబట్టి, బేదరికము నీ ఇంట్లో పోయింది కాబట్టి దేశంలో బేదరికం ఉండకుండా పోద్దా? ఉంటుంది కదా. కనుక సహోదరులలో బీదలైన వారిని కనికరించకపోతే, అర్థం పర్థం లేకుండా ఈ హిజ్కియా చూపించాడు, మొత్తం చూపించామని నేను చెప్తలేదు. ఏమి శత్రువులు వచ్చారంట, ఏమీ మరుగుపరుచుకు అన్నీ చూపించేశాడంట. మొన్న కుర్రోడు తన అకౌంట్ బ్యాలెన్స్ స్క్రీన్ షాట్ తీసి స్టేటస్లో పెట్టుకున్నాడు. దాదాపు 10 లక్షల రూపాయల అమౌంట్. తినడానికి తిండి లేని నన్ను దేవుడు ఇంత దాకా తీసుకొచ్చాడు,
దేవుని కృపకై స్తోత్రాలని నేను అడిగి రెఫరెన్స్ పెట్టాను. ఏమీ మరుగు చేయకుండా అంతా చూపించావు కదా, ఏమీ మరుగు చేయకుండా మొత్తం పట్టుకెళ్ళిపోతారని చెప్పాడు యేసు ప్రభు. అయ్యి బాబా నేను కంగ్రాట్స్ చెప్తాను అంటే కంగ్రాట్స్ చెప్పడం పెట్టరా, బుర్రపని చేయట్లేదు ఎవడెవరో నువ్వు అంటే. అవునండి, ఇంతకీ ఆడు 10 లక్షలు ఎట్ట వచ్చినాయి? ఆడిది ₹10 లేదు, పిత్రార్జితం ఆస్తి, అన్నదమ్ముల వాటాలు అమ్మే తీడి వాటకి 10 లక్షలు వచ్చిందంటే ఈడు తెచ్చింది ₹10 లేదు అందులో. వీడు కూలి పనికి వెళ్ళి తెచ్చిన ₹100 కూడా కాదు. కనీసం హోటల్లో కప్పులు గడ్డి కూడా 50 తేలేదాడు. అది ₹10 లేదు, కష్టం. నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, ఇదిగో ఇంతవరకు సంపాదించగలను, ఉత్తిదే. ఇన్ని సంవత్సరాలుగా ఆడు గాలికే తిరిగి గాలే మేసి గాలిలోకి బతికెత్తే వాళ్ళ తాతగారు తాలూకు కాస్తే అన్నదమ్ముల వాటాల్లో ఈడు ఒక వాటా 10 లక్షలు వచ్చిందంటే దాని స్టేటస్లో, అది నీ స్టేటస్ యూజ్లెస్ ఫెలో. నీ స్టేటస్ ఏంటి? ఒంటి మీద 30 సంవత్సరాలు వచ్చిన ₹10 సంపాది, అది నీ స్టేటస్. 10 లక్షలు నీ స్టేటస్ ఎట్ట అవుతుందిరా సన్నాసి? ఆడి కంగరాటు చెప్తాను అనుకుని పెడితే వాయి వీకేషన్ పట్టుకొని నేను, నీ కష్టం ఎంత అందులో, నువ్వు సంపాదించింది ఎంత అంటే నీ యాక్చువల్గా నే మరి తాతగారు బేడా బేడా తాతగారు అంటే బుర్ర ఉండాలి కదరా, ఇంత వయసు వచ్చింది, నువ్వు ఏ ₹10 పని చేసేవిట్రా అన్న. నీతో చాలా కష్టం కాదురా, నీకే కష్టాలు రా. తెంగర మాటలు మాట్లాడుతున్నావు. నాతో ఏం కష్టం వచ్చింది? నీ సొమ్ము తిన్నానా, నీ ఆస్తి తిన్నానా, అకౌంట్ నెంబర్ ఇచ్చానా, నాకు సందా అడిగానా? పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మా పిల్లగాడు ఒకడు ఉన్నాడు, అడిగి వద్దంటే ఏడిపోచ్చేద్ది, అడిగి లాగెత్తే ఇష్టమే. ఇంకా ఆ డబ్బులు ఎందుకు నాన్న అంటే అని కొట్టేసినంత పాపమే. ఇప్పుడు మనం ఆడిచ్చిన డబ్బులు వద్దంటే ఆడు హృదయాన్ని గాయపరిచేసినట్టే మనం. ఇలాంటి భక్తులు చూస్తారు, ఇడేదో బాగున్నాడు దేవునికి స్తోత్రం భక్త అంటే రక్త విజయం. మీలో బీదలు ఉండరు కానీ దేశములో బీదలు ఉండక మానరు కదా. కాబట్టి ఏం చేయాలి? దేశాన్నంతా నువ్వే ఉద్ధరించలేవు కదా, కనీసం నీ సహోదరులలో బీదలైన వారు కనపడ్డప్పుడు వారికి ఏదైనా సహాయం చేయి, వారిని ఆదుకో. అలాంటి సహకారాత్మక గుణము కానీ నీ దగ్గర ఉంటే నువ్వు చేయు సకల కార్యములో, సకల ప్రయత్నములో యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. అసలు అలాంటి షరతుల నిబంధన పట్టించుకోకుండా అయ్యా నా కార్యములన్నింటిలో నా ప్రయత్నంలో ఆశీర్వదిస్తాను వాగ్దానం చేయలే, రూల్ ఎట్టాడు. ఈ కంపెనీల ఆఫర్లు ఎలా ఉంటాయంటే ఇంత పెద్ద ఆఫర్లో ఇప్పుడు ₹1 అంటాడు, అక్కడ చిన్న సుక్కేసి కింద రాత్రి అడుగున షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు అండి బోతద్దం పెట్టుకుని చదవాలి మనం, అట్టుంటాయి. కానీ బైబిల్లో షరతులే ఇంతలావు రాసి వాగ్దానాలే చిన్నగా ఉంటాయి. అన్ని ఆజ్ఞలే కదా ఎక్కువ. రే అటు చూడకు, రే ఇటు చూడకు, ఇన్ని పెట్టి ఇటు చేస్తే లాస్ట్లో 7వ వచనం కానుంచి 10వ వచనం దాకా ఆడికిట్ట ఇవ్వాలి, ఈడికిట్ట లేతాడు, మొరపెడతాడు, నీ కొంపలంటూ పోతాయి చెప్పి 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 ఇలా చేస్తే కనుక నిన్ను ఆశీర్వదించుదును. ఆ పదం ఒకటే ఉంటుంది, కిలోమీటర్ ఉంటుందిలే యువతల ప్రోగ్రాం. మాయ మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి త్రిశంకు సంఖ్యలో వదిలేసి నీ సావుకి నిన్ను వదిలేసే రకంగా బైబిల్ ఒక నిర్మాణాత్మకమైన సూచనలు సహాయం చేస్తుంది బైబిల్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. అందుచేత దేవుని బిడ్డలారా శ్రద్ధగా నా మాటలు ఆలకించండి. ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మంచి మాట, మీలో బీదలు ఉండరు కానీ దేశములో బీదలు ఉండక మానరు కదా. అందరినీ నీవే ఉద్ధరించలేవు కదా. నీ సహోదరులలో బీదలు ఎవరైనా ఆశపడితే, అడిగితే, నిజంగా కష్టంలో ఉంటే, చేయగలిగిన సామర్థ్యం ఉంటే చెయ్యి ముడుచుకొనక వారి మీద కనికరం చూపించు. నువ్వే జీవితం అంతా నించోబెట్టాయి ఆయనకి, నాడు బదులు నువ్వే బతికే అన్నీ కొంచెం కనికరించు. ఆ పాటి కనికరం వాడి మీద చూపిస్తే అపారమైన ఆశీర్వాదము దేవుడిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక మాట కూడా చెప్పుకుందాం. 18వ వాక్యం చదువుతారా? 18లో అలాగైతే వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన
2 జీతముల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. స్తోత్రం చెప్పండి. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీవు చేయు వాటన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యాపారమే చేస్తావు, వ్యవసాయం చేస్తావు, ఉద్యోగం చేస్తావు, నువ్వేం చేసినా ఆశీర్వాదమే అంట. మీరు ఒక్కరు కూడా ఆమె నల్లది ఏందిరా అప్పుడు ఇప్పుడు ఆలోచించి రేపు పొద్దున ఉపవాస ప్రార్థన చేసి అప్పుడు చెప్పండి. వారి భలే పిల్లలు దొరికారు, తెల్లారిపాటుకు వచ్చారు, ఫ్రెష్ అయ్యి వచ్చారా, ఇప్పుడు మొత్తం కడుతున్నారా, ఓపిక లేని నేను తరుతుంటేని. అలాగైతే నీవు చేయు సకల ప్రయత్నములను యెహోవా నిన్ను దేవునికి ఇస్తా. ఎలాగైతే మళ్ళీ 7 వచనాలు లిస్ట్ అంతా మళ్ళీ చదవనులే, సింపుల్గా చెప్తాను. మీ ఇంటిలో పనిచేసే దాసుడు కానీ, మీ పొలములో పనిచేసే జీతగాడు కానీ, నువ్వు డబ్బు పెట్టి కొనుక్కున్న దాసుడు కానీ ఇప్పుడు లేరు, పూర్వకాలంలో ఉండేవారు. వీళ్ళలో ఎవరైనా విడుదల పొందగోరితే, యాక్చువల్గా నువ్వు వాడికి 5 సంవత్సరాలు 10 లక్షలు ఇచ్చావు, సంవత్సరానికి 2 లక్షల చొప్పున, సంవత్సరానికి 2 లక్షల చొప్పున ఆడికి కూలి జీతం అన్నమాట. ఆడు 5 సంవత్సరాలు పని చేయాలి, ముందే ఆడికి 10 లక్షలు ఇచ్చేసావు. ఇప్పుడు ఏమైంది, 3 సంవత్సరాలు చేశాక వాళ్ళ అమ్మ చచ్చిపోవటం, తన భార్యకి ఏదైనా భయంకరమైన కష్టం రావటం, సేమ్ ఏ లెక్కలో ఏ కాల పరిధిని క్యాలిక్యులేట్ చేసి 5 సంవత్సరాలు ఒప్పుకుంటే 3 సంవత్సరాలకి నేను చెప్పాను నా మీద రాయకని లెక్క. ఒక ఉదాహరణగా చెప్తున్నాను నేను. ఒకవేళ ఆడికి జెన్యున్ ప్రాబ్లం వచ్చి, అయ్యా యాక్చువల్గా అయితే ఇంకో 2 సంవత్సరాలు చేయాలి, ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు, నేను ఖచ్చితంగా వెళ్ళాను. ఎరా డబ్బులు తినేసి ముందే అవన్నీ అరిగించేసుకొని ఏదో 3 సంవత్సరాల మామ అనిపించి ఇప్పుడు బయటపడుతున్నావా, నాశనం అయిపోతావరా రే అనొద్దంట. ఆ ప్రాబ్లం జెన్యున్ ప్రాబ్లం అయితే, ఇబ్బంది నిజంగా ఉంటే, కష్టం బాగా ఉంటే, వాడు నీవు నుండి విడుదల పొందగోరితే దేవునికి అప్పగించి వదిలేయని అన్నాడు. ఒకవేళ విడుదల పొందాకింత 5 సంవత్సరాలకి అయిపోయింది, దాన్ని రిలీజ్ చేయాలి, వాడే నాకు ఇంకో దిక్కు లేదయ్యా, నేను ఇలా ఎక్కడ ఉండలేను, నన్ను చేర్చుకునేవారు ఎవరు లేరు, మీ దగ్గరే ఉంటానయ్యా అంటే వాడిని శాశ్వతంగా నీ వానిగా చేసుకోవచ్చు అని కూడా రాశాడు. లేదు వాడు కుటుంబ పరిస్థితులు బట్టు వ్యక్తిగతంగా ఆడే నా బతుకునే బతుకుతానో, సరే రెక్కలు వచ్చినాయి ఆడు వెళ్ళిపోతు బతుకనే, రూలే ఉంది నీ దగ్గర చావాలని వెళ్ళే. ఎవడైనా నీ పని వారిలో, నీ స్టాఫ్లో ఎవరైనా నీ చేతి కింద వర్క్ చేసే వారిలో విడుదల పొందగోరితే కఠినముగా ఉండొద్దు, కనికరము చూపి వారిని విడిపించు. ఇలాగైతే నీ కార్యాల్లో నీకు అన్నిట్లో ఆశీర్వాదం వస్తున్నాడు. ఇప్పుడు 2 చోట్ల కొన్న ఉన్న కామన్ మాట ఏంటి, అలాగైతే యెహోవా నీవు చేయు కార్యములు అన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాగైతే రెండిట్లో కూడా పాయింట్ ఒకటే, కనికరం చూపితే. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు కనికరము చూపు వారు ఆశీర్వదించబడుతురు అంతే. కఠినాత్ములు కాదు. కష్టం నీకు కూడా తెలుసు కదా, ఒకప్పుడు నువ్వు బాధపడ్డావుగా, ఇబ్బంది పడ్డావుగా. ఏ టైంలో వచ్చినా భోజనం చేయమంటారండి నేను బాబా మీరు అన్నాడు ఒక నన్ను. నేను అన్నాను ఏ టైంలో కూడా అన్నం లేక బాధపడ్డ వ్యక్తిని రా నేను. భోజనం టైం కాదు, భోజనం టైం దాటిపోయి వారాలు అల్లాడిపోయిన మనిషిని, ఆకలి విలువ తెలిసిన వాడిని. ఎక్కడైనా మీటింగ్ ఎవరైనా పిలిస్తే బాగుండు, కానుక ఒప్పిన అన్నమన్న పెడతారు కదా, అన్నంతగా ఆకలికి అల్లాడిపోయిన వ్యక్తిని నేను. నాకు తెలుసు ఆకలి బాధ ఎట్లా ఉంటుందో. కానీ ఎవరిని ఇంటికి వస్తే నాన్న భోంచేయి నాన్న అంటాను గబుక్కున. ఇప్పుడు టైం ఎంత అయింది, ఇప్పుడు భోజనం ఏంటి, భోజనం టైం అవుతుందని గడియార బ్యాంక్ చూసి భోజనం టైం అయిపోయి, రాత్రి భోజనం అయిపోయి, తెల్లారిపో టైం అయిపోయి, గడియారంలో ముళ్ళు ఆగుతలేదు, టైం ఆగుతలేదు, ఆకలి ఆడతలేదు. నీకు ఏం తెలిసి ఎన్ని పాటలు పడి సేవ చేశామో. కనుక ఎవరింటికి వచ్చినా నన్ను కొంచెం భోజనం చేయండి. శ్రమానుభవాల్లో వచ్చిన పద్ధతులు అట్టు ఉంటాయి. దేవునికి స్తోత్రం.
కనుక నేను చెప్పే సందేశం ఒకటే, యెహోవా మీరు చేయు సకల కార్యములను మిమ్మలను ఆశీర్వదిస్తాడు, సకల ప్రయత్నములలో ఆశీర్వదిస్తాడు. మీరు కఠినాత్ములైతే కాదు, మీ చెయ్యి ముడుచుకుంటే కాదు, మీరు కనికరము గలవారైతే దీవించబడతారు. కనుక మీకు ఒక మంచి వాక్యం చెప్పనా? మేము దశంభాగం ఎత్తున్నాం, మేము అట్టెత్తున్నాం ఇట్టెత్తున్నాం, అయినా నువ్వేంటి పెద్ద మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని పరిచయులంటే యేసు ఏమన్నాడు? మీరు వాటిని మానక వీటిని చెయ్యాలి. ఏమిటిని మానక? పుదీనా, సదాపా, జీలకర్ర, కొత్తిమీరలు కూడా దశంభాగం ఇస్తున్నారు కదా, ఇవ్వండి. అయితే న్యాయమును కనికరమును మీరు ప్రేమించడం లేదు, కనికరాన్ని ప్రేమించలేదు. ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీగా వచ్చి అందరి చేతుల్లో ఏమున్నాయి? అప్పుడు కనికరం, అది శిక్ష. వాళ్ళు ఏం ప్రేమిస్తున్నారు? సంపేటి వాళ్ళకి కావాలి. ఇప్పుడు మేము వాక్యమును ప్రేమించేవాళ్ళం, యెహోవాను ప్రేమించేవారు, ధర్మశాస్త్రమును ప్రేమించేవారు, కాకపోతే మా దగ్గర కనికరం ఉండదు. ఇదేమిడే ఇలాగురా? ప్రభు అంటాడు, మీరు న్యాయమును కనికరమును ప్రేమించడం లేదు. ఓ దశంభాగం, ఎవరికి కావాలా దశంభాగాల? ముందు న్యాయాన్ని ప్రేమించు, కనికరాన్ని ప్రేమించు. డబ్బే గొప్పదా నీకన్నా? మన రొటీన్ డైలాగు 20 ఏళ్ళ మటు చెప్తుంది, నువ్విచ్చే కానుకన్నా నువ్వే కాస్ట్లీ. దేవుడు నీ కొరకు చూస్తున్నాడు. నువ్వు రాపోయిన సందర్భం తెసాలని కోరుకునే దేవుడు కాదు ఆయన. నువ్వే కావాలి యేసుకు, అది సిద్ధాంతం. కాబట్టి ఉపదేశ సారమేమనగా, నువ్వు కనికరమును చూపుటకు అభ్యాసం చేసుకో, బేదలను కనికరించు. భూమి మీద బేదలందరినీ మనమే ఉద్ధరించలేము, కనీసం మన సహోదరులో బేదలను కనికరిద్దాం. రెండవది, బంధకాల్లో ఉన్న వారందరినీ మనమే విడిపించలేము. మన వద్ద పని చేయుచున్న వారిలో ఎవరైనా విడుదల పొందగోరితే రూల్స్, లెక్కలు, ప్రాంచర్లు, డాక్యుమెంట్లు అనకుండా కనికరం చూపి విడుదల చేయి. నీ కార్యములలో ప్రయత్నములు యెహోవాను ఆశీర్వదిస్తాడు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ చేద్దాం, దైవాశీర్వాదాలు పొందుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించును గాక.